హాయ్ బోలా, హాయ్ బోలా. తినండి తినండి తినండి. తీసుకో ట్రావెల్ ఉంది కదా మరి. హాయ్ బంగారమ్స్. నేను నా వీడియో చూశారు కదా, దానికి ఎక్స్టెన్షన్ అండి ఈ వీడియో. నాకు బన్మస్కా తినాలని ఉందని బాబుతో మామూలుగా అన్నానండి. మా ఇంటికి 30 కిలోమీటర్ల దూరంలో మాదాపూర్లో ఉన్న ఈ నయనతార కెఫేకి తీసుకువచ్చాడండి బాబు. ఇండియన్ ఐడల్లో తమ్మను కూడా చెప్తాడండి. అతనికి బన్మస్కా అంటే చాలా ఇష్టమంట, అంత టేస్టీగా ఉంటుందండి బన్మస్కా మాత్రం. అవి 2 ఆర్డర్ చేసి నలుగురం తినేసామండి. తర్వాత నాకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇష్టమండి, అది కూడా ఆర్డర్ చేశాడు బాబు. ఫ్రెంచ్ ఫ్రైస్ బన్మస్కా నేను తిన్నానండి. తర్వాత వడాపావు కూడా ఆర్డర్ చేశాడండి. వడాపావులు గిడాపావులు నాకు దిగదండి. ముందే చెప్పాను కదా ఒకసారి, దోశలు పెసరట్లు పూరీలు అలాంటివే కానీ ఇలాంటి బేకరీ ఐటమ్స్ మాత్రం నాకు పెద్దగా ఎక్కవండి. వడాపావు తండ్రి కొడుకులు కలిసి తిన్నారు. ఈ వీడియో చూస్తుంటే మీకేమనిపిస్తుంది? 10 లంగాలుకున్న పొదరిల్లు మాది అనిపిస్తుంది కదా. అంతకుముందు కూడా ఈ పాట పాడి మిమ్మల్ని జడిపించినట్లున్నాను కదా, ఇంకోసారి జడిపిద్దామని ట్రై చేశాను అంతే. నాకు ఈ బేకరీ ఐటమ్స్ చూస్తే జ్వరం వచ్చేస్తుందండి. ముఖ్యంగా ఈ వడాపావులు, పిజ్జాలు, బర్గర్లు. అసలు హైదరాబాద్ బేకరీస్లో టీనేజర్స్ ఉంటారండి. ఇదిగోండి మా చిన్నోడు తింటున్నట్లే ఎగబడి తింటారండి. ఏంటో దాని టేస్టు నేను అస్సలు ముట్టుకోనండి, అవి మాత్రం నాకు నచ్చదు. ఇంకా కాస్త ఇదిగోండి పిజ్జా కొద్దిగా ట్రై చేస్తానండి, కానీ మిగతా మాత్రం ఈ బన్ ఐటమ్స్ చెప్పాను కదా, నాకు అవి చూస్తేనే జ్వరం వచ్చేస్తుంది. చూడండి వయ్యారంగా ఎలాగ చిల్లీ ఫ్లేక్స్ దాని మీద జల్లుతున్నారు. ఏంటోనండి పిల్లలకి ఇవంటే అంత ఇంట్రెస్ట్. అదే మనం దోశలు వేసామనుకోండి, ఒక దోశ 2 దోశలకి చాలు నెయ్యి ఎక్కువైపోయింది, నూనె ఎక్కువైపోయింది అని ఒకటే గొడవ చేస్తారు. అదే వీటికైతే మాత్రం చూడండి ఎలా జల్లుకొని తింటున్నారు. ఇక్కడ పిజ్జా అయితే మాత్రం నాకు నచ్చలేదండి, గట్టిగా ఉంది. చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, అడుగున చాలా గట్టిగా ఉందండి. అదే లక్డీ కపూర్లో ఉండే నీలోఫర్ కెఫేలో తిన్నామండి ఒకసారి, నేను షార్ట్ కూడా పెట్టాను. స్మూత్గా చాలా బాగుందండి. నేను ఎక్కడ తినలేదండి, అంత బాగుంది అక్కడ. ఇక్కడైతే మాత్రం నాకు నచ్చలేదండి. ఇంకా పిల్లలు ఫీల్ అవుతారని ఈ చిన్న మొక్క తీసుకున్నానండి. ఆ చిన్న మొక్కే తినలేక చచ్చాను అనుకోండి. దవడలు నొప్పెట్టాయండి, అంత గట్టిగా ఉంది. అంకుల్ గారు టీ కావాలన్నారండి, అందుకని అంకుల్ గారికి టీ, నాకు పెద్దబాబుకి కాఫీ అండి. చిన్నవాడేమో డార్క్ చాక్లెట్ తీసుకున్నాడండి. వాడు కాఫీలు టీలు తాగడు. టీ 50 రూపాయలు, కాఫీ 60 రూపాయలండి. అన్ని చోట్ల చలి ఎలా ఉందో తెలియదు కానీ హైదరాబాద్లో మాత్రం చలి చంపేస్తుందండి. ముఖ్యంగా మా ఇంటి దగ్గర అయితే మాత్రం వెనకాల తోట ఉంది కదండి, ఎంత చలి అంటే కాలు కింద పెట్టలేకపోతున్నామండి. మా ఇంటికి నేనైతే ఇగ్లు అని పేరు పెట్టానండి. అవునండి, ఆ పేరైతేనే కరెక్ట్గా సరిపోతుంది. మంచుతో కప్పబడిన ఇల్లు అనమాట. నిజంగా హైదరాబాద్లో ఏదైనా ఎక్స్ట్రీమేనండి. వర్షాలు అయితే విపరీతం, ఎండలో విపరీతం, అలాగే చలి కూడానండి. చలి అసలు తట్టుకోలేక ముగ్గు కూడా వేయలేదండి. నేను ఏ పండగకి ముగ్గు వేయకుండా ఉండనండి. అలాంటిది ముగ్గు వేయాలంటే కనీసం 1 గంట 2 గంటలు పట్టేస్తుంది కదండి. అంతసేపు కిందన గచ్చు మీద కూర్చోలేక ముగ్గు కూడా మానేశానండి వేయడం. సరే, అందరిది పండగ షాపింగ్ అయిపోయిందా? మేమైతే మాత్రం పెద్దగా షాపింగ్ అయితే చేయలేదండి. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడే కొనేసుకుంటాం కదండి, ఏవో ఉన్నాయి బట్టలు. అందుకని స్పెసిఫిక్గా మాత్రం పండగ షాపింగ్ అయితే మాత్రం చేయలేదండి. పండుగ బట్టలు కొనుక్కోవాలి ఆ ఎగ్జైట్మెంట్ అయితే మాత్రం ఎవరికీ లేదండి. ఇప్పుడు చిన్నపిల్లలు 10 ఏళ్ళు 11 ఏళ్ళు లోపల పిల్లలకి ఉందేమో కానీ అందరికీ పోయిందండి. ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు కొనేసుకోవడం, ఆన్లైన్ షాపింగు, ఇంకా బట్టలు కదండి. మా చిన్నప్పుడైతే పండక్కి 4 డ్రెస్సులు కొనేవారండి. మాకు జీటీ రోడ్లోని పతంగి స్టోర్స్ అని ఇప్పటికీ ఉన్నట్లుందండి. అది పంజాబీ వాళ్ళదనమాట. మంచి డ్రెస్సులు అమ్మేవారండి అక్కడ.
కాస్ట్లీ డ్రెస్సులు అనమాట, కొంచెం కాస్ట్ ఎక్కువ. అక్కడే కొనేవారండి మా అమ్మగారు. నేనంటే ముద్దు. 4 పండగలకి 4 అనమాట. ఎప్పుడు పండుగ వస్తుందా, ఎప్పుడు డ్రెస్సులు వేసుకుందామా, ఇదేనండి హడావుడి. 4 రోజులు 4 కొత్త డ్రెస్సులు వేసుకొని ఇంకా సినిమాలండి రిలీజ్ అనమాట. మొదటి రోజే మొదటి షో కాకపోయినా ఆ 4 పండగ రోజుల్లోని ఏదో ఒక రోజు సినిమాలకైతే మాత్రం క్యూలో నిలబడి టికెట్ల కోసం కొట్టుకొని, ఇప్పటిలాగా ఆన్లైన్లో కాదు కదండి, క్యూలో చచ్చినట్లు నిలబడి కొనాలన్నమాట. అలా కొనుక్కొని వెళ్ళేవాళ్ళమండి సినిమాకి. మా పెద్దమ్మ గారు అబ్బాయి మా అన్నయ్య అయితే ఇలాంటి పండగలప్పుడు వారం ముందుగా మా ఇంటికి వచ్చేసేవాడండి. ఇలాంటి సినిమాలు రిలీజ్ అప్పుడైతే అన్నీనే ముందుకు తోసేవాళ్ళము. అందరు తలలు తొక్కుకుంటూ వెళ్ళి టికెట్లు తెచ్చేవాడండి. గుప్పుడు నిండగా టికెట్లేనండి, నలిగిపోయి మా వైపు విజయ గర్వంతో చూస్తూ గుప్పుడు తెరిచేవాడండి. ఆ టికెట్లు చూసి మేము ఒకటే గింతులు అనమాట. ఎంత ఆనందమో ఆ రోజులే వేరండి. ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ ఆనందం మాత్రం రాదు. అప్పుడు టికెట్ ఎంతో తెలుసండి, రూపాయి పావలా అనమాట. రిజర్వేషన్ అయితే ₹2 మేము ఎక్కువగా రూపాయి పావలా టికెట్కే వెళ్ళేవాళ్ళము. మాటల్లో పడి ఎప్పుడు టిఫిన్ తిన్నామో తెలియదు, ఎప్పుడు బిల్ పే చేసామో తెలియదు, ఎప్పుడు బయటకు వచ్చామో తెలియలేదు కదండి. మీ స్వర్ణాంటి మాటల మజాకాయా మరి. చూడండి, మీకు పైసా ఖర్చు లేకుండా హైదరాబాద్ అంతా చూపించేశాను కదా. మరి ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా బంగారామ్స్. అందరూ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం కొట్టడం లేదండి. మీరు ఒక్క లైక్ ఇస్తే చాలామందికి ఈ వీడియో వెళ్తుందండి. హైదరాబాద్ నగరం అంతా కలయి తిరుగుతూ నా పిల్లలతో కారులో జర్నీ చేస్తూ నా చిన్ననాటి సంగతులన్నీ మీతో పంచుకుంటున్నందుకు నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. నేను చాలాసార్లు చెప్పాను, ఇంకొకసారి చెప్తున్నానండి. నా ఆనందం కోసం మాత్రమే నేను యూట్యూబ్ చేస్తున్నానండి. ఇంకా ఏమీ ఆశించి మాత్రం కాదు. యూట్యూబ్ నాకు నా డైరీ అండి, అంతేను. ఎవరు ఏమనుకున్నా, ఎవరు లైక్ చేయకపోయినా, ఎవరు నా వీడియో చూడకపోయినా కూడా నాకు పర్వాలేదండి. చెప్పాను కదా, నా ఆనందం కోసం మాత్రమే నేను యూట్యూబ్ చేస్తున్నానండి. సరే అండి, రేపు భోగి కదా, అందరూ హ్యాపీగా పడుకొని ఉదయమే భోగి మంటలు వెలిగించుకుందాం పదండి. నాకు భోగి ముందు రోజు అంటే ఒక సంఘటన గుర్తుకు వస్తుంటుందండి ఎప్పుడు. మా పక్కన ఒక ఆమె ఉండేవారండి. ఆవిడకి ఎంత భయం అంటే రాత్రంతా పడుకునేది కాదండి. ఎందుకంటే వాళ్ళు డోర్లు తీసుకువెళ్ళి మంటల్లో వేసేస్తారని ఆవిడ భయం అంట. ఎంత భయమో చూడండి. నాకు భోగి ముందు రోజు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఆమె గుర్తుకు వస్తారండి. ఇప్పటి సంగతి కాదండి, నా చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉండేవారు ఆమె. పూర్వకాలంలో డోర్లు అవి తీసుకువెళ్ళి మంటల్లో వేసేసేవారు అనుకుంటానండి. అదే ఆమె భయం. రాత్రంతా తలుపు దగ్గర కూర్చొని అంత చలిలో కుర్చీలో కూర్చొని కునికిపాట్లు పడేదండి ఆవిడ. మేము మర్నాడు నవ్వులే నవ్వులు అనుకోండి. సరే బంగారమ్స్, బాగా పొద్దుపోయింది, పడుకోండి. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. బాయ్ బంగారమ్స్, గుడ్ నైట్.